పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీసులు భారీ సైబర్ క్రైమ్ కేసును ఛేదించారు. అంతర్జాతీయ స్థాయి సంబంధాలు ఉన్న ముఠాను అరెస్ట్ చేశారు. భీమవరంలో ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ను డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసగించి 78 లక్షల రూపాయలు కాజేసిన 13 మంది ముఠాను అదుపులోకి తీసుకున్నారు. రికార్డు స్థాయిలో 61 లక్షల రూపాయలు రికవరీ చేశామంటున్నారు జిల్లా ఎస్పీ. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మనతో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ఉన్నారు. సార్, ఏంటి అసలు వీరు ఎంతమంది ఉన్నారు, ఎంత మొత్తాన్ని మీరు రికవరీ చేయడం జరిగింది? ఈ కేసులో చూస్తే సోఫార్ 17 అక్యూజ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫ్యూచర్లో ఇంకా నంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇనిషియల్ అరెస్ట్ అండ్ ఇనిషియల్ స్టేజ్లో అది ఉంటుంది. రికవరీ స్టేజ్ కూడా 42 lakhs అవుట్ ఆఫ్ 78 lakh వీ హ్యావ్ బీన్ రికవర్డ్. తర్వాత 19 lakhs లీన్ అమౌంట్ బ్యాంక్లో కూడా ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్ విల్ కంటిన్యూ. ఇక్కడ ఉన్నటువంటి వీరికి ఏంటి సంబంధం, ఎట్లా వీళ్ళని కాంటాక్ట్ అయ్యారు? సంబంధం అంటే ఏంటి, ఇది 7 members ఈరోజు అరెస్ట్ చేసిన వాళ్ళు మా పాతకాలంలో కంబోడియాలో పని చేసిన వాళ్ళు వ్యక్తున్నారు. దే ఆర్ ఇన్ టు డిస్ ఐటీ సెక్టర్ జాబ్స్, వైట్ కాలర్ జాబ్స్. అక్కడ స్కిల్ డెవలప్ చేస్తే నార్మల్ జీవితం సరిగా పోవట్లేదు కదా, దెన్ దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్స్ ఆల్సో. సమ్ ఆఫ్ దెమ్ ఫర్ ఈజీ మనీ, ఫాస్ట్ మనీ, దీనికోసం డిసీవింగ్ ఫెలో సిటిజన్స్ ఫర్ స్మాల్ గెయిన్స్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఇప్పుడు ఈ డిజిటల్ అరెస్ట్ గురైన మోసపోయిన వ్యక్తి కూడా ప్రొఫెసర్ అని చెప్తున్నారు. ఏంటి అతని అకౌంట్లో అంత డబ్బులు ఉన్నాయని వారికి ఏ విధంగా తెలిసే అవకాశం ఉంది? ఎట్లా టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు డబ్బు అకౌంట్లో ఉన్నవారు? అది కూడా మనకి డౌట్ ఉంటుంది. ఎట్లా ఆయన దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది, స్పెసిఫిక్గా ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది, దాని గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు సరిగా సాయంత్రం మన దగ్గర లేదు. బట్ దట్ ఈస్ అ స్ట్రాంగ్ డౌట్ వీఆర్ హ్యావింగ్. బట్ అట్లా హిట్ అండ్ ట్రయల్ లాగా చేశారా ఆర్ వాస్తవంగా ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది? డెఫినెట్లీ వీ హ్యావ్ అ స్ట్రాంగ్ హంచ్ దట్ ఇన్ఫర్మేషన్ అక్యూజ్ దగ్గర ఉంటుంది. బట్ ఎట్లా ఆయన దగ్గర వచ్చాయి, బికాస్ దే హ్యావ్ పీపుల్ ఎవ్రీవేర్. బ్యాంక్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి వచ్చిందా, ఇన్సూరెన్స్ అమౌంట్ నుంచి, బికాజ్ ఇన్ దిస్ కేస్ పర్టికులర్ కేస్ ఒక ఇన్సూరెన్స్ అమౌంట్ చెక్ ఒక 2 నెలల ముందు ఆయనకి 1 crore క్రెడిట్ అయింది. అట్లా ఇన్ఫర్మేషన్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చిందా, బ్యాంక్ నుంచి వచ్చిందా, అది కూడా చెక్ చేస్తారు. ఏంటి కింగ్ పిన్ని ఎందుకు చేరుకోలేకపోతున్నారు, ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? మెయిన్ కింద వాళ్ళనే ఇక్కడ అంటే ఫోన్ నెంబర్ ద్వారా లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రేస్ చేస్తున్నారు. అసలు మెయిన్ హెడ్ని ఎందుకు క్యాచ్ చేయలేదు? మెయిన్ హెడ్ కాదు, ఇది అందరూ క్రైమ్లో పార్టిసిపేట్ ఉంటున్నారు. దే ఆర్ వెదర్ దే given account gani, whether they have made calls, because it's like a syndicate. Everybody like you are reporting, your cameraman is taking video, atlage avariki pani untundi. Who will call, who will withdraw amount, who will transfer one amount from the other, andru kalsi chestunnaru. Team lead only it is for the purpose of namesake. అందరూ ఈక్వల్గా దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ క్రైమ్. కింగ్ పిన్ కానీ మెయిల్ ఇది చిన్న వ్యక్తి కాదు కదా, దే ఆర్ ఆల్సో మ్యూచువల్లీ రెస్పాన్సిబుల్. మెయిన్ వ్యక్తి ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ హీ ఈజ్ లివింగ్ ఇన్ కంబోడియా. దానికి వీ హ్యావ్ టు క్రాస్ ఇంటర్నేషనల్ బార్డర్, దానికి కనీసం పర్మిషన్ మనకి కావాలి. సో దట్ విల్ టేక్ టైం. అప్పటి వరకు వీ కెనాట్ కీప్ దెమ్ హియర్ నా. సార్, ఏంటి సార్ ఈ ఆపరేషన్ అంటే మేజర్ ఆపరేషన్ సైబర్లో ఇంత అచీవ్మెంట్ మామూలుగా ఎవరు ఇప్పటివరకు చేయలేదు. కానీ మీకు పోలీస్ శాఖకి పర్టికులర్గా ఈ ఆపరేషన్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టుంటారు మీరు మీ తరఫున? ఖర్చు అంటే ఇట్ డెఫినెట్లీ విల్ టేక్ టైమ్. టెక్నాలజీ వాడిస్తున్నారు, దీస్ ఆపరేషనల్ టూల్స్, దెన్ క్యాచింగ్ ద అక్యూజ్డ్, పుట్టింగ్ అప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఖర్చు పడుతున్నాయి. దట్ వీ కెనాట్ డివైడ్ దోస్ థింగ్స్. గవర్నమెంట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్. ఏ రాష్ట్రాల్లో పట్టుకున్నారు సార్ వీరందరినీ ఒకే చోట, లేకపోతే ఏ రాష్ట్రాలు తిరిగారు పోలీసులు? ఎంతమంది టీం తిరిగారు? మన తిరిగారు అందరూ రాష్ట్రంలో, బట్ అరెస్ట్ హెస్ బీన్ డన్ ఎట్ వన్ ప్లేస్ ఓన్లీ టుడే. ఎంతమంది సిబ్బంది ఇందులో? 12-14 members ఈరోజు, ఇంక్లూడింగ్ 1 woman. పోలీస్ సిబ్బంది ఎంతమంది? పోలీస్ సిబ్బంది ఆల్మోస్ట్ మనం భీమవరం ఎంటైర్ సబ్ డివిజన్ ఫోర్స్ వాజ్ ఎదేపల్లి ఉంటుంది. తర్వాత నర్సపోర్ట్ టీం కూడా, తాడిపల్లి టీం కూడా అది సపోర్ట్ చేస్తున్నారు. మన ఐటీ కోర్ టీం కూడా అది సపోర్ట్ చేస్తున్నారు. దాదాపు ఇఫ్ నాట్ లెస్ దెన్ 60 individuals ర్యాంకింగ్ ఫ్రమ్ హోమ్ గార్డ్ టు మీ వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్. అంటే మొత్తమే చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి భీమవరంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో ఒక ఎస్ఆర్కేఆర్ ప్రొఫెసర్ దగ్గర నుండి సుమారుగా 68 లక్షల రూపాయల దాకా దోచుకోవడం జరిగింది. అయితే అందులో 42 లక్షల రూపాయలను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు రికవర్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 17 మందిని వారు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మొత్తం 60 మంది పోలీసులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. సైబర్ నేరాలను నియంత్రించేందుకు మరింత కృషి చేస్తామంటూ కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామ్యాన్ భాగీరథ్తో సాగర్, బిగ్ టీవీ, భీమవరం నుండి.